మన అదృష్ట సంఖ్యను బట్టి మన స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. అసలు మనం పుట్టిన తేదీ అనేది మన గత జన్మతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది చాలామంది యొక్క విశ్వాసం. ముఖ్యంగా ఆ జన్మించిన తేదీని బట్టే మన అదృష్ట సంఖ్య నిర్ణయించబడుతుంది. ఆ అదృష్ట సంఖ్య ప్రకారమే మన స్వభావం ఇంకా మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని చాలామంది నమ్ముతారు. అయితే మనం పుట్టినటువంటి తేదీని బట్టి మన శక్తి సామర్థ్యాలు ఇంకా మన స్వభావం ఇంకా మనలో ఉన్నటువంటి పట్టు విడుపులు ఇంకా మన జీవితం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది అక్షర సత్యం. అయితే ముందుగా మన అదృష్ట సంఖ్యను ఎలా లెక్కించుకోవాలో చూద్దాం. మనం జన్మించినటువంటి తేదీలోని అన్ని సంఖ్యలను కూడా కలిపితే వచ్చేటువంటి సంఖ్యనే మన అదృష్ట సంఖ్య. ముఖ్యంగా అది 12, 13 ఇలా ఏది 2 డిజిట్స్లో వచ్చినా కానీ దానిని సింగిల్ డిజిట్గా మార్చాలి. అలా మార్చినటువంటి సంఖ్య 1 నుంచి 9 మధ్యలో ఏదో ఒక సంఖ్య అయ్యి ఉంటుంది. అలా వచ్చినటువంటి సంఖ్య మన అదృష్ట సంఖ్య అవుతుంది. ముందుగా మన అదృష్ట సంఖ్య 1 అయిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. 1 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు ఎప్పుడూ కొత్త ఆలోచనలను చేస్తూ ఉంటారు. అలాగే వీరు సహజ సిద్ధంగానే ఎప్పుడూ మార్పును కోరుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి విషయానికి సంబంధించి వీరిదైనటువంటి స్వంత ఆలోచనలను కలిగి ఉంటారు. అయితే వీరిలో కొద్దిగా మొండితనం అనేది ఉంటుంది. అలాగే 1 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు చాలా నిజాయితీ గల వ్యక్తులు. అలాగే వీరిలో 1కి మించినటువంటి నైపుణ్యాలు వీరిలో ఉన్నాయి. అలాగే ప్రతి విషయానికి సంబంధించి వీరు చాలా క్షుణ్ణంగా ఇంకా చాలా త్వరగా ఆలోచించగలుగుతారు. ముఖ్యంగా వీరికి మన కళా సంస్కృతులకు సంబంధించి నేర్పించినట్లయితే వీరు అందులో రాణించగలుగుతారు. అలాగే వీరిలో చొరవతనం కూడా ఎక్కువ. ఇంకా వీరు నాయకులుగా లేదా ఉన్నతాధికారులుగా ఎదుగుతారు. వీరు నలుగురి మధ్యలో కూడా అత్యుత్తమంగా ఉండాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా వారి యొక్క పదవి లేదా వారి యొక్క సహజ సిద్ధమైనటువంటి మంచితనమే వీరిని అందరిలో గొప్పవారిగా నిలబెడుతుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడకుండా వీరికై వీరు స్వయంగా జీవించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా స్వయం ఉపాధి అంటే వీరికి ఇష్టం. అలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను వీరు చేపడతారు. అలాగే 1 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు చాలా మంచివారుగా ఇంకా మంచి ఆలోచనలు కలిగిన వారిగా పేరు తెచ్చుకుంటారు. అదృష్ట సంఖ్య 2 కలిగినటువంటి వ్యక్తులు దౌత్యవేత్తలు అవుతారు. ముఖ్యంగా ఇతరుల అవసరాలు ఇంకా ఇతరుల యొక్క మనోభావాలను గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు తరచూ తమకి తాము ఎవరికైనా ఇబ్బంది పడుతున్నామా లేదా మా వల్ల ఎవరైనా బాధపడుతున్నారా అనేటువంటి ఆలోచనలనే ఎక్కువగా చేస్తారు. అలాగే వీరిలో సహజంగానే ప్రతి విషయానికి సంబంధించి లోతైన ఆలోచనలు చేసేటువంటి స్వభావం ఉంది. అయితే వీరు ఒంటరిగా ఉండటానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. ఎప్పుడూ కూడా వీరి చుట్టూ స్నేహితులు లేదా వీరికి నచ్చినటువంటి బంధువులు ఎప్పుడూ వీరి చుట్టూ ఉండాలని వీరు ప్రయత్నిస్తారు. అలాగే వీరి జీవితంలో అత్యుత్తమమైనటువంటిది ఇంకా ముఖ్యమైనటువంటివి ఏంటివి అనేవి అంచనా వేయడంలో దిట్ట. ప్రతి విషయంలో కూడా విజయవంతం అవ్వడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని అసౌకర్యాలు ఏర్పడితే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు. ముఖ్యంగా వీరు చిన్న చిన్న అసౌకర్యాలను కూడా వీరు పెద్ద ఇబ్బందులుగా భావిస్తారు. అలాగే వీరు నలుగురి మధ్యలో ఎక్కువగా సిగ్గుపడతారు కూడా. వీరికే వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఆ స్వేచ్ఛను అందించుకోవడంలో కూడా కొద్దిగా భయానికి లోనవుతారు. ఇంకా ప్రతి క్షణం కూడా ఇతరుల యొక్క స్వాధీనంలో ఉండటం కానీ లేదా ఇతరులు చూస్తే ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచనలను వీరు కలిగి ఉంటారు. అదృష్ట సంఖ్య 3 కలిగినటువంటి వ్యక్తులు ఆదర్శవాదులు. అలాగే వీరు చాలా సృజనాత్మకంగా ఇంకా సామాజిక పరంగా ఇంకా మనోహరమైన ఆలోచనలను చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడా చాలా సునాయాసంగా ఇతరులతో కలిసిపోతారు. అదృష్ట సంఖ్య 3 కలిగినటువంటి వ్యక్తులు అనేక పనులను ప్రారంభిస్తారు. కానీ అవి పూర్తి చేయడానికి మాత్రం బద్ధకిస్తారు. వీరు ఎప్పుడూ కూడా ఇతరులను సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వారిని సంతోష పెట్టడానికి వీరు ఎంత కష్టాన్నైనా పడతారు. అదృష్ట సంఖ్య 3 కలిగినటువంటి వ్యక్తులు సహజంగానే చాలా పొడుగ్గా ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడతారు. వీరు నలుగురికి ఆదర్శవాదంగా నిలుస్తారు. అలాగే ప్రపంచాన్ని మరింత వాస్తవిక దృక్పథంతో వీరు చూడగలుగుతారు. ముఖ్యంగా వీరు నాయకులుగా ఎదుగుతారు. జూలై 4వ తేదీన జన్మించిన వారు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. ఇంకా సాంప్రదాయాలను పాటించడంలో వీరు దిట్ట. అలాగే వీరి జీవిత క్రమంలో కొద్దిగా కష్టాలను మాత్రం ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే వీరు ఏదైనా పనిని చేస్తున్నప్పుడు అది
ఎలా చేయాలి అనేటువంటి దానికి సంబంధించి స్పష్టమైన ఆలోచన లేకుండానే పనిని ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఆ పనికి సంబంధించి ముందుగా ఎలాంటి ప్రణాళికలను చేసుకోరు. ఎలా అయితే అలా అవుతుందిలే అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి ఎవరైనా బట్టలు మురికిగా ఉన్నా లేదా వీరు ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా లేకపోయినా వీరికి నచ్చదు. ముఖ్యంగా వీరు ఇంటి శుభ్రత కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అదృష్ట సంఖ్య 4 కలిగినటువంటి వ్యక్తులు ప్రకృతిని ప్రేమిస్తారు. అయితే వీరికి ఏదైనా పనికి సంబంధించి వేచి ఉండటం మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా వీరు ఒక్క నిమిషం కూడా ఇతరుల కోసం వెయిట్ చేయడం లాంటిది వీరు చేయరు. అయితే వీరు నిరంతరం కూడా ఎప్పుడూ ఏదో ఒక పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 4 కలిగినటువంటి వ్యక్తులు చాలా సరళమైన వ్యక్తులు. అలాగే తమకు తాము మంచి వారిగా పేరు తెచ్చుకోవడానికి ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. అదృష్ట సంఖ్య 5 కలిగినటువంటి వ్యక్తులు అన్వేషకులు. అలాగే వీరు సహజ సిద్ధంగానే ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటారు. అలాగే ప్రమాదాలకు సంబంధించి వీరు ముందుగానే అంచనా వేయగలరు. అదృష్ట సంఖ్య 5 కలిగినటువంటి వ్యక్తులకి వేడి నీళ్ళు అంటే ఇష్టం. అలాగే వీరు సాధారణ వ్యక్తుల కన్నా కొద్దిగా వైవిధ్య అవసరాలను కలిగి ఉంటారు. అలాగే ఒక స్థిరమైనటువంటి ఆలోచనలలో వీరు ఉండటం మాత్రం కష్టం. వీరి ఆలోచనలు, వీరి అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా వీరు ప్రపంచాన్ని వీరి పాఠశాల స్థాయి నుంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు వీరి వయసు కన్నా ఎక్కువ మించినటువంటి ఆలోచనలను చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి తాపత్రయపడుతూనే ఉంటారు. అదృష్ట సంఖ్య 5 కలిగినటువంటి వ్యక్తులకి అనేక విషయాలకు సంబంధించి అనేక ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క ప్రశ్నల తాకిడిని మనం ఆపలేము కూడా. అయితే వీరిపై ఎలాంటి కఠిన చర్యలను తీసుకున్నా కానీ వీరు చాలా మొండివారిగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే వీరి పట్ల మనం ఏమాత్రం కటువుగా కూడా మనం వ్యవహరించడం వీరి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. జూలై 5వ తేదీన జన్మించిన వారు వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా వీరు క్షుణ్ణంగా నిర్ధారించుకున్న తర్వాతనే అంగీకరిస్తారు తప్ప ఎదుటివారు చెప్పేటువంటి మాటలను బట్టి ఏ విషయాన్ని కూడా వీరు నమ్మరు. అదృష్ట సంఖ్య 6 కలిగినటువంటి వ్యక్తులు చాలా ఆదర్శవాద వ్యక్తులు. అలాగే ప్రతి నిమిషం కూడా సంతోషకరంగా ఉండటానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరు చాలా బలమైనటువంటి ఇంకా పెద్దదైనటువంటి కుటుంబాన్ని కలిగి ఉంటారు. అదృష్ట సంఖ్య 6 కలిగినటువంటి వ్యక్తుల యొక్క నిర్ణయాల విషయంలో మాత్రం ఇతరుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఇతరులపై ఎంత శ్రద్ధ చూపిస్తారో ఇతరులు కూడా వీరిపై అంతే శ్రద్ధ, ప్రేమని చూపిస్తారు. వీరి చుట్టూ ఎప్పుడూ కూడా వీరికి సహాయం చేయడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ముఖ్యంగా వీరి ఇష్టాలు, వీరి కోరికలు కూడా ఎదుటి వారికి చెప్పకుండానే వారికి అర్థమవుతుంది. అలాగే అదృష్ట సంఖ్య 6 కలిగినటువంటి వ్యక్తులు చాలా విశ్వసనీయులు కూడా. అలాగే వీరు గొప్ప ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకుంటారు. ఇంకా వీరికి కళ, సంగీతాలు అంటే ఇష్టం. వీరు మంచి స్నేహితులుగా కూడా పేరు తెచ్చుకుంటారు. వీరు నమ్మదగిన వ్యక్తులు. అదృష్ట సంఖ్య 6 కలిగినటువంటి వ్యక్తులు ఇతరులతో అస్సలు విభేదించరు. ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో విభేదించారు అంటే ఎదుటి వారి కన్నా కూడా వీరే ఎక్కువగా బాధపడతారు. అదృష్ట సంఖ్య 7 కలిగినటువంటి వ్యక్తులు ప్రతి విషయంలో కూడా గోప్యతను వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎదుటి వారికి ఏ సమాచారం అందిస్తే అది ఎదుటి వారి నుంచి మనకు ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అనేటువంటి ధోరణిలో వీరు ఉంటారు. వీరు చూడటానికి చాలా చక్కగా ఉంటారు. ముఖ్యంగా వీరి ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు ఇతరులతో ఏ విషయంలో అయినా సరే అంగీకరించడం అనేది మాత్రం చాలా కష్టం. వీరికి సంబంధించినటువంటి నిర్ణయాలను మనసుతో కాకుండా మెదడుతో ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. అదృష్ట సంఖ్య 7 కలిగినటువంటి వ్యక్తులు జీవితంలో ప్రతిదీ కూడా ప్రశ్నించవచ్చు అనేటువంటి ఆలోచనలలో ఉంటారు. వీరికి ఎదుటి వారిని ప్రశ్నించడం అంటే ఇష్టం. అలాగే ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా ఎప్పుడు అనేటువంటి ప్రశ్నలే వీరి దగ్గర ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి జీవిత కాలంలో వీరు ఎదుగుతూ ఉంటే కూడా వీరి ధోరణి అనేది మారుతూ ఉంటుంది. నెమ్మదిగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం తగ్గిస్తారు. అలాగే ప్రతి విషయానికి సంబంధించి వీరిదైనటువంటి స్థిర ఆలోచనలను, నిర్ణయాలను కలిగి ఉంటారు. అయితే వీరు బాల్య దశలో మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెడతారు కూడా.
అదృష్ట సంఖ్య 7 కలిగినటువంటి వ్యక్తులు చాలా జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు. అయితే వీరి జీవిత కాలంలో వీరు కొద్ది కాలం పాటు ఒంటరిగా ఉండవలసి రావచ్చు. వీరు పరిశోధకులుగా కానీ లేదా సాంకేతిక రంగంలో కానీ రాణించగలుగుతారు. అలాగే వీరు రహస్యాలను మెయింటైన్ చేయడం అంటే వీరికి ఇష్టం. ఇంకా వీరిదైనటువంటి సొంత ప్రపంచంలో జీవించడానికే వీరు ఇష్టపడుతూ ఉంటారు. అదృష్ట సంఖ్య 8 కలిగినటువంటి వ్యక్తుల వద్ద ప్రతి సమస్యకు సంబంధించి పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రతి విషయానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. వీరు విద్యా రంగంలో రాణించగలుగుతారు. అలాగే న్యాయస్థాన రంగంలో కూడా వీరు రాణించగలుగుతారు. వీరు ఏ ఇద్దరి మధ్యనైనా సరే మధ్యవర్తిత్వం వహించగలరు. అలాగే వీరు చాలా నిర్ణయాలను, చాలా దృఢమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. ప్రతి విషయానికి సంబంధించి కూడా వీరు మంచి ప్రణాళికలను చేసుకుంటూ ఆ ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని జీవించడానికి వీరు ఇష్టపడతారు. అదృష్ట సంఖ్య 8 కలిగినటువంటి వ్యక్తులు చాలా బాధ్యతాయుత వ్యక్తులు కూడా. ముఖ్యంగా వీరు ఏ విషయంలో అయినా సరే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. వీరిపై మనం ఎంత బాధ్యతలను అప్పగించినా సరే అది ఎదుటివారు నాకు ఇస్తున్న గౌరవంగానే భావిస్తారు తప్ప ఏమాత్రం అసౌకర్యంగా వీరు భావించరు. అలాగే వీరు మేనేజర్లుగా కూడా రాణించగలుగుతారు. ఇంకా వీరి యొక్క అవసరాలు, వీరి యొక్క లక్ష్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో ఎదుటివారి జోక్యాన్ని వీరు అస్సలు సహించలేరు. ముఖ్యంగా వీరి అవసరాలకు తగ్గట్టుగా వీరు జీవించగలుగుతారు. అదృష్ట సంఖ్య 8 కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఎదుటి వారికి సహాయం చేయడం అంటే కూడా వీరికి ఇష్టం. వీరి దగ్గర రూపాయి లేకున్నా సరే వీరి దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా ఎదుటి వారికి పనికొస్తుంది అంటే సహాయంగా ఇచ్చేసేటువంటి ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంకా అదృష్ట సంఖ్య 9 కలిగినటువంటి వ్యక్తులకు స్నేహితులు కూడా ఎక్కువ. ముఖ్యంగా వీరికి జీవిత కాలంలో ఎలాంటి సమస్యలు రావు. అయితే ఎవరైనా పరిచయస్తులు కానటువంటి లేదా ఇప్పటి వరకు ముఖం చూడకుండా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడటం వల్ల మాత్రం వీరి జీవిత కాలంలో ఏవైనా ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో వీరు సంభాషణలను కొనసాగించడం అంత మంచిది కాదు. అదృష్ట సంఖ్య 9 కలిగినటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాలలో విభిన్న వ్యక్తిత్వాలను ఇంకా విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. వీరు సమయానికి తగ్గట్టుగా ఇంకా సందర్భానికి తగ్గట్టుగా వారిని వారు మార్చుకోగలరు కూడా. ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి అద్భుతమైన అదృష్టం కూడా అదే. వీరి యొక్క సమయస్ఫూర్తి వీరికి జీవితంలో ముందుకు నడిపిస్తుంది. అలాగే వీరి యొక్క మానసిక స్థితి ఇంకా శారీరక స్థితి చాలా బలంగా ఉంటుంది. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా వీరు విజయాన్ని పొందుతారు. ఇంకా వీరు ప్రతి ఒక్కరితో కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.